కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. యోసేపు కుమారులైనటువంటి మనషే, ఎఫ్రాయిములిద్దరు కూడా బైబిల్ క్యారెక్టర్స్ అంతట్లో ప్రసిద్ధి చెందిన వారిలో ఇద్దరుగా ఉన్నారు. అయితే మనషే ఒక తప్పు చేశాడు, క్షమించరాని తప్పు చేశాడు. దేవుని దృష్టిలో ఆ తప్పు ఒక పాపముగా పరిగణించబడింది. మరి మనషే చేసినటువంటి ఆ తప్పేంటో మనం తెలుసుకుందాం. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 7 నుంచి 9 వరకు. మీరు ఈ చోటుకి చేరినప్పుడు హెష్బోను రాజైన సీహోనును బాషాను రాజైన ఓగును యుద్ధమునకు మన మీదికి రాగా మనము వారిని హతము చేసి వారి దేశమును స్వాధీనపరచుకొని రూబేనీయులకును గాదీయులకును మనషే అర్ధ గోత్రపు వారికిని దాని స్వాస్థ్యముగా ఇచ్చితిమి. కాబట్టి మీరు చేయనదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకునవలను, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించాలి అనేటువంటి మాటను ఇక్కడ చెప్పబడడం జరుగుతున్నది. మనషే అర్ధగోత్రపు వారు, యోసేపు కుమారులైనటువంటి మనషే అలాగే ఎఫ్రాయిములిద్దరికి కూడా సగం సగము పంచిపెట్టడం జరిగింది. అయితే మనషే ఒకానొక సమయంలో అధికారము చేజించుకున్నప్పుడు మనషే చేసినటువంటి తప్పేంటి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కుమారులైనటువంటి యాకోబు, ఏసావులు ఉన్నారు కదా. ఈ యాకోబుకు పుట్టినటువంటి 12 మంది కుమారులు 12 గోత్రములుగా, ఇశ్రాయేలు ప్రజల యొక్క 12 గోత్రములుగా గుర్తించబడినారు. అయితే యోసేపు గోత్రము అని అనగా యోసేపుకు పుట్టినటువంటి ఎఫ్రాయిము, మనషే, పెద్దవాడు మనషే, రెండోవాడు ఎఫ్రాయిము, వీరిద్దరు కూడా అర్ధగోత్రములాగా వారు ఆ స్వాస్థ్యాన్ని పంచుకోవడం జరిగింది. అయితే మనషే గోత్రము వారు ఎక్కువ సంఖ్యలో ఎక్కువ, ఎఫ్రాయిం వారు చాలా తక్కువ. ఆదికాండము 32:28 దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక యాకోబు, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అని అనబడదు అని కూడా దేవుడు ఆ రోజున యాకోబుతో చెప్పాడు. యాకోబు అనగా మోసగాడు అని అర్థం వచ్చేటువంటి పేరు. అయితే నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నీ కుమారులను ఆశీర్వదించబోతున్నాను. కాబట్టి ఒక ప్రాంతమునకు ఒక వ్యక్తి పేరు పెట్టబడబోతుంది, ఆ పేరు ఇశ్రాయేలు, ఆ పేరు నీదే అని దేవుడు చాలా స్పష్టంగా ఆ రోజున యాకోబుతో చెప్పడం జరిగింది. ఇదే ఆదికాండము 28వ అధ్యాయము 14 దేవుడు అబ్రహామునకు ఇచ్చినటువంటి మాటను, వాగ్దానమును నిలబెట్టుకున్నటువంటి సందర్భాన్ని గురించి, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వల్లే అయిపోతుంది, నీవు పడమటి తట్టును, తూర్పు వైపును, ఉత్తరము వైపును, దక్షిణపు వైపును వ్యాపించెదవు, అనగా నలు దిక్కులను వ్యాపిస్తావు. భూమి యొక్క వంశములన్నీ కూడా నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడును. అనగా యూదులు మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదము కాదు, కానీ యూదుల కొరకు ఏదైతే దేవుడు సిద్ధపరిచినాడో, ఏ యూదులలో అయితే యేసు ప్రభు జన్మించినాడో ఆ యేసు ప్రభు కారణంగా, ఆయన ద్వారా, ఆయన మూలముగా ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి మనుషులలో ఎవరైతే ఈ యేసుక్రీస్తు బోధను అనుసరించి ఈ యేసుక్రీస్తును నమ్మి యూదులలో నుండే రక్షణ రానున్నది, యూదులలో నుండే రక్షణ బయలుదేరనున్నది, యూదునిగా పుట్టినటువంటి యేసుక్రీస్తే సమస్త మానవాళి యొక్క ఆశీర్వాదం నాకు కారణభూతుడు, ఆధారభూతుడు అనేటువంటి విషయాన్ని ఒక మర్మముగా ఈ వాక్య భాగంలో చెప్పడం జరిగింది. ఆదికాండము 41వ అధ్యాయము 50వ వచనం నుండి 52 వరకు ఇలా ఉన్నది. కరువు సంవత్సరములో రాకమునుపు ఆ యోసేపుకు 2 కుమారులు ఉన్నారు. ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు యోసేపు అనేటువంటి ఇతనికి 2 పిల్లల్ని కన్నది. అప్పుడు యోసేపు అన్నాడు కదా, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారిని అందరినీ కూడా నేను మరిచిపోయేటట్లు దేవుడు చేశాడు అని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి, పెద్దవాడైనటువంటి పెద్ద కుమారునికి మనషే అని పేరు పెట్టాడు. తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి ఆ రెండవ కుమారునికి ఎఫ్రాయిము అనేటువంటి పేరు పెట్టాడు. అయితే ఇక్కడ యోసేపు గోత్రములో పుట్టినటువంటి ఈ ఇద్దరు కూడా ఐగుప్తు దేశమును విడిచి ఇశ్రాయేలు దేశంకు వచ్చిన తర్వాత అక్కడ
కొంత ప్రాంతాన్ని వాళ్ళకి యోసేపుకి ఇవ్వాల్సినటువంటి, అనగా యోసేపుకి రావాల్సినటువంటి, అతనికి చెందవలసినటువంటి ఆ స్వాస్థ్యమును, ఆ భూభాగమును మరి అతని తదనంతరము అతని ఇద్దరు కుమారులకు ఇవ్వవలసి వచ్చింది. మనష్షే వంశము వారు సంఖ్యకి ఎక్కువ కాబట్టి, వారిదే మెజారిటీ కాబట్టి మరి చీట్లు వేయవలసి వచ్చినప్పుడు, నేను సంఖ్యలో పెద్దవాడిని కాబట్టి నాకు పలానా భూభాగం కావాలి, లేదంటే నేను యుద్ధం చేస్తానన్నట్టుగా గట్టిగా మాట్లాడి ఉంటాడు కాబట్టి అతను కోరుకున్నటువంటి భూభాగాన్ని అతనికి ఇవ్వడం జరిగింది. సంఖ్యాకాండము 32:32లో మేము అనగా మనష్షే అర్ధగోత్రము వారు యోర్దాను యువతల స్వాస్థ్యమును పొందెదము అని వాళ్ళు సమాధానం చెప్పారు. దీన్ని ట్రాన్స్ జోర్డన్ అనేటువంటి ఏరియా అంటారు. ఇక్కడ పశువులను పెంచుకోవడానికి కావలసినంత గడ్డి, విస్తారంగా ఉన్నటువంటి గడ్డి, కావలసినన్ని నీళ్లు ఈ ట్రాన్స్ జోర్డన్ అనేటువంటి ప్రాంతంలో యోర్దాను యువతలి ప్రక్కన ఉండడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఆ ప్రాంతాన్ని స్వాస్థ్యంగా ఇవ్వాలి అని పట్టుబట్టారు, అలాగే పొందుకున్నారు. యెహోషువ గ్రంథము 17:9 ఆ సరిహద్దు ఆ కానా ఏటి దక్షిణ దిక్కున ఆ ఏటి వరకు వ్యాపించింది. అంటే వాళ్ళ యొక్క సరిహద్దు యోర్దాను నది మొదలుకొని కానా ఏటి వరకు ఉన్నది. అటుపక్కన నది ఉన్నది, ఇటుపక్కన కూడా నది ఉన్నది. ఈ మధ్యలో అంతా కూడా పచ్చిక మైదానం ఉన్నది. ఎంత సస్యశ్యామలమైన ప్రాంతమో కదా. మనషీయుల ఊళ్ళలో ఆ ఊళ్ళు ఎఫ్రామీయులకు కలిగను. అయితే మనషీయుల సరిహద్దు ఆ ఏటికి ఉత్తరముగా సముద్రం వరకు వ్యాపించను. దక్షిణ భూమి ఎఫ్రాయిమీయులకును, ఉత్తర భూమి మనషీయులకును కలిగను. అయితే ఇప్పుడు ఈ మనష్షే గోత్రం వారు కానివ్వండి, ఎఫ్రాయిమీల గోత్రం వారు కానివ్వండి, ఎక్కడో ఒక డజన్స్ ఆఫ్ ఫ్యామిలీస్ మాత్రమే ఈ భూభాగంలో ఇప్పటివరకు నివసిస్తున్నారు. కానీ మ్యాక్సిమం పర్సంటేజ్, ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద పీపుల్, ఈ వంశములలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున ఇంగ్లాండ్ దేశంలో సెటిల్ అయిపోయినారు. కెనడా దేశంలో వీళ్ళు ఉన్నారు. అమెరికా దేశంలో కూడా మనష్షే గోత్రం వారు ఎక్కువగా అమెరికాలో సెటిల్ అయిపోయారు. ఎఫ్రాయిం గోత్రం వారు ఎక్కువగా ఇంగ్లాండ్లో సెటిల్ అయిపోయారు. ఇక ఈ రెండు గోత్రాల్లో అటు ఇటుగా కొంతమంది కెనడాలో సెటిల్ అయిపోవడం జరిగింది. అయితే మనష్షే చేసినటువంటి తప్పు ఏంటి అని మాట్లాడుకోవాలి కదా మనం. ఈ మనష్షే చేసినటువంటి తప్పు ఏంటంటే, మనష్షే ఒక స్వేచ్ఛను కోరుకున్నాడు. అంటే నా ఇష్టం. ఇప్పుడు జనరేషన్లో ఉన్నటువంటి యువతరం ఎలా ఉన్నారంటే, బాబు ఈ చినిగిపోయిన ప్యాంట్ ఎందుకు వేసుకుంటున్నావు అంటే, తప్పేంటి అంటున్నాడు. అంటే బట్టలు ఎలా వేసుకుంటే బాగుంటుంది, ఎలా వేసుకోవాలని అడగట్లా. వాడికి ఇష్టం వచ్చింది వేసుకొని, ఇది నాకు నచ్చింది నేను వేసుకున్నా, ఏంటి ఇప్పుడు తప్పేంటి, అందరూ వేసుకుంటున్నారు కదా. అంటే ఈ తప్పుకి మరొక తప్పు కాపీ, ఇలాగ ఎన్నో వందల కాపీలు, ఇలాగా ఒక తప్పుకి మరొక తప్పు యాడ్ అవుతూ అందరూ తప్పుడు లోకంలో, తప్పుడు ప్రపంచంలో, తప్పుడు ఆచారాలతో, తప్పుడు నమ్మకాలతో, తప్పుడు ఫ్యాషన్తో ఈ రోజున సతమతమైపోతున్నారు. రైట్ ఏంటి అని అడగట్లా ఈ రోజున పిల్లలు, తప్పేంటి అని ఒక రివర్సల్ క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే పిల్లల్లో ఉన్నటువంటి యాటిట్యూడ్ అంతా కూడా నెగటివ్గా మారిపోతుంది. స్వేచ్ఛను కోరుకున్నటువంటి మనిషే తన కొంపను తానే ముంచుకున్నాడు. చూద్దాం రండి. రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయము 1-7 వచనాలు. హిజ్కియా అనేటువంటి రాజు తన పితరులతో కూడా నిద్రించగా అతడు మరణమైపోయిన తర్వాత అతని కుమారుడైనటువంటి మనష్షే అతనికి మారుగా రాజయ్యాడు. మనష్షే యూదా ప్రాంతమును ఏలనారంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హెప్సిబా. బైబిల్ అంతట్లో కూడా ఈ మనష్షే పేరుతో 2 వ్యక్తులు ఉన్నారు. ఇప్పటి వరకు నేను మాట్లాడినటువంటి మనష్షే ఎవరంటే, యోసేపు పెద్ద కుమారుడైనటువంటి మనష్షే గురించి. మరి రెండవ మనష్షే ఎవరు? దేవునికి చాలా నమ్మకముగా పనిచేసినటువంటి హిజ్కియా అనేటువంటి రాజు యొక్క కొడుకే రెండవ వ్యక్తిగా ఉంటున్నటువంటి మనష్షే. ఇతని పేరు కూడా మనష్షేనే. కానీ యోసేపు కుమారుడైన మనష్షే వేరు. ఇప్పుడు స్వేచ్ఛను కోరుకుని నా ఇష్టం వచ్చినట్టుగా చేస్తాను అని అనుకుని తనకిష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి దేవుని దృష్టిలో ఒక పాపిగా, ఒక నీతిమంతత్వము లేనటువంటి ఒక మూర్ఖునిగా ఉండిపోయినటువంటి, అలాగే తన జీవితాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తిగా
ఈ రెండవ మనషే ఉన్నాడు. రాజుల రెండవ గ్రంథము 22వ అధ్యాయము మొదటి 7 వచనాలలో ఈ రెండవ మనుష్యుని గురించినటువంటి ముచ్చటంతా ఉన్నది. హిజ్కియా అనేటువంటి రాజున్నాడు. తన పితరులతో కూడా నిద్రించాడు, చనిపోయాడు. అతని కుమారుడైనటువంటి మనషే హిజ్కియా అనేటువంటి రాజుకు మారుగా అతని ప్లేస్లో అతనికి బదులుగా రాజు అయ్యాడు. మరి ఈ హిజ్కియా కుమారుడైనటువంటి మనషే యూదా ప్రాంతమును ఏలనర్మించినప్పుడు అతని వయసు 14 సంవత్సరాలు. యెరూషలేములో రాజుగా ఇతను అధికారము చెలాయించినటువంటి సంవత్సరాలు 55. ఇతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు కనానీయులు ఎవరైతే వెళ్ళగొట్టబడ్డారో దేవుని చేత వాళ్ళు చేసిన విధంగా హేయక్రియలు చేయొచ్చు వచ్చను. హేయక్రియలు దేవునికి నచ్చని పనులు. తన తండ్రి అయినటువంటి హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించాడు. ఉన్నత స్థలములు, ఎత్తైన స్థలములు, దేవత విగ్రహములకు బలిచ్చేటువంటి స్థలములను హిజ్కియా పడగొడితే ఇతను తిరిగి కట్టించి బయలు దేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు ఉన్నాడు కదా, జెజెబెలు భర్త అయినటువంటి ఆహాబు ఉన్నాడు కదా, అతను చేసినట్లుగా దేవతా స్తంభములను మరలా చేయించి వాటిని నిలబెట్టించి నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచూ ఉన్నాడు. బైబిల్లో దేవుడు సృష్టికర్తనే కానీ సృష్టిని పూజించవద్దని స్పష్టంగా చెప్పాడు. అయినా కూడా ఈ హిజ్కియా కొడుకైనటువంటి మనషే వినల. అంతేకాదండి, ఆ పూజలు పునస్కారాలు చేసిన తర్వాత నా నామము ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠములను కట్టించాడు. ఎక్కడ? యెహోవా మందిరమందు, దేవుని ఆలయమందు అన్యుల దేవతా విగ్రహముల బలిపీఠములను కట్టించాడు. ఇంకెంత పాపమో చూడండి. యెహోవా మందిరమునకు ఉన్న 2 సాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములను కట్టించెను. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిషమును శకునమును వాడుక చేసి యక్షిణి గాండ్రతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేశాడు. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు, ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి మీరు, బహుగా చెడుతనము జరిగించాడు, దేవునికి కోపం పుట్టించాడు. యెహోవా దావీదునకును అతని కుమారుడైన సొలొమోనునకును ఆజ్ఞ ఇచ్చి ఈ మందిరమున ఇశ్రాయేలు గోత్రస్థానములలో నుండి నేను కోరుకున్న యెరూషలేమునందు నా నామమును సదాకాలము ఉంచుదునని సెలవిచ్చిన యెహోవా మందిరమందు తాను చేయించిన ఆషేరా ప్రతిమను ఉంచాడు. ఇది భయంకరమైనటువంటి పాపము. నా ఇష్టం అనుకున్నాడు, స్వేచ్ఛను కోరుకున్నాడు. విపరీతమైన స్వేచ్ఛను కోరుకుని హిజ్కియా కుమారుడు అనేటువంటి మనషే చేసిన పాపాలు అన్నీ ఇన్ని కావు. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అది ఈ రోజున చేస్తూ ఉన్నారు. కాబట్టి మనకి ఇష్టం వచ్చిన స్వేచ్ఛని, మనకు నచ్చినటువంటి ఆచార సాంప్రదాయాలను మన సంఘమునకు వస్తున్నటువంటి వారికి బలవంతంగా అప్లై చేసి వారి జీవితాన్ని కూడా నాశనం చేసే ప్రయత్నం ఈ రోజున 100కి కనీసము 70 మంది పాస్టర్లు చేస్తున్నారు. ఆరాధన పేరుతో అల్లరి చేస్తున్నారు, ప్రార్థన పేరుతో పడేస్తున్నారు, ఉపవాసాల పేరుతో వాళ్ళు తినొచ్చి భక్తులను తిననివ్వకుండా రాత్రంతా ప్రార్థన చేయాలట. ఏకాంత ప్రార్థన చేసుకోండి అమ్మా. అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, నా మాట వినండి. దేవునితో ఏకాంతముగా సమయము గడిపినచో మీకు మరింత మేలు. వ్యర్థమైన పనికి రాని ఆల్ నైట్ ప్రేయర్ అంటాడు ఒకడు. 7 days కంటిన్యూస్గా 7 రోజుల సంపూర్ణ ఉపవాస ప్రార్థన అంటాడు ఒకడు. వాడు నిద్రపోడు, మన నిద్రపోనివాడు. దేవుడు ఏమనుకుంటున్నాడంటే, నాతో మాట్లాడాలి భక్తులు. ఆదాముతో మాట్లాడాడు దేవుడు, మళ్ళీ ఆదాము తనతో మాట్లాడాలని కోరుకున్నాడు దేవుడు. ఈ రోజు కూడా అలాగే. ఆదాము తప్పు చేశాడు, పాపం చేశాడు. పాపము చేసిన తర్వాత దేవుణ్ణి ఫేస్ చేయాలంటే భయపడ్డాడు. మనలో పాపం ఉంటే మనల్ని అది కాల్చేస్తుంటుంది, లోపల ఇబ్బంది పెడుతుంటుంది, లోపల తలదించుకునేలా చేస్తుంది, కన్నీళ్లు పెడుతుంది. దేవా, నేను తప్పు చేశాను, ఈ తప్పు నుంచి బయటకు రాలేకపోతున్నాను, నాలో నాకు తెలియని నియమం ఏదో నన్ను బాధ పెడుతున్నది, దీనిలో నుంచి బయటకు రావాలన్నా రాలేకపోతున్నాను, ఫలానా వ్యభిచారంలో నుంచి రాలేకపోతున్నాను,
పలానా బలహీనతల నుంచి రాలేకపోతున్నాను, ఒక అడిక్షన్ల నుంచి రాలేకపోతున్నాను, ఇదిగో ఈ పాపంలో నుంచి రాలేకపోతున్నాను, ఈ అక్రమ సంబంధం అనే ఊబిలో నుంచి బయటపడలేకపోతున్నాను, ఈ దొంగతనాల నుంచి, ఈ వ్యభిచారం నుంచి నేను బయటపడలేకపోతున్నానని బాధపడుతున్న వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారండి. ఎవరికి చెప్పుకోలేక, ఎలా మారాలో తెలియక, బయటకు వస్తే ఎలా బతకాలో తెలియక, యేసు ప్రభు కాళ్ళు పట్టుకోండమ్మా, నిన్ను బయటపడేస్తాడు, సమస్యలో నుంచి బయటపడేస్తాడు, పరిష్కారంలోకి నడిపిస్తాడు, వెలుగులోనికి నడిపిస్తాడు, నిన్ను పరిశుద్ధంగా చేస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు ఆయన. నీకున్నటువంటి ఈ అప్పుల బాధలన్నీ కూడా అసలు బాధలే కావు. యేసు ప్రభు దగ్గరికి రా, ముందు ఆయన నీ మనసు మారుస్తాడు. నువ్వు ఎప్పుడైతే నిజమైన మారు మనసు పొందుతావో అప్పుడు నీకున్న ఆర్థిక ఇబ్బందులన్నిటినీ ఒక్కసారిగా తీసేస్తాడు. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేస్తాడు, నేను స్వస్థపరుస్తాడు. ఆయన స్వస్థపరచకపోయినా కూడా దేవుడే. నాకున్న ఆర్థిక ఇబ్బందులు పోకపోయినా ఆయన కూడా దేవుడే. నాకు ఆరోగ్య సమస్య ఇంకా ఉంటున్నా కూడా ఆయన దేవుడే. ఎంత కష్టం వచ్చినా సరే, నా నీతి మంచిది, నేను నిజాయితీ పరుణ్ణి, నేను మంచివాడిని, నేను ఎవరికి ఎప్పుడు హాని తలపెట్టలేదు, చీమకు కూడా అపకారము చేయనటువంటి వ్యక్తిని నేను. అటువంటి నాకెందుకు ఈ యాక్సిడెంట్ అయింది, నాకెందుకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, నా కుటుంబం ఎందుకు ఇంత బాధపడుతుంది, నా కూతురికి ఎందుకు ఇలా జరిగింది, నా కొడుక్కి ఎందుకు ఇలా జరుగుతోంది అని దేవునిని ప్రశ్నించడం తప్పు. ఏం జరిగినా సరే, దేవా నీ చిత్తం, ఈ సమస్య నాకు రావాలి అని నువ్వు అనుకుంటే ఇది రావాల్సిందే, ఇది వెళ్ళిపోవాలి అని నువ్వు ఆజ్ఞ ఇస్తే అది వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి దేవా నీ చిత్తం అని ఆయన మీద ఆధారపడి బ్రతకటం మనం నేర్చుకోవాలి. కానీ మన సొంత స్వేచ్ఛ చొప్పున మనం బ్రతకకూడదు. ఫ్రీ విల్ లీడ్స్ టు సిన్ and sinful life. Freedom is useless, but bonding with God is always useful and it becomes fruitful. So let us travel with God, not with sin, which is against God. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. మేము మాకు నచ్చినటువంటి జీవితమును, జీవన శైలిని, స్వేచ్ఛను కోరుకొనక నీకు భయపడి నీ వాక్యమునకు లోబడి బ్రతికేటువంటి ఆ గొప్ప అవకాశాన్ని మాకు ఇవ్వండి నాయన. క్రైస్తవులమని అనిపించుకుంటున్నప్పటికీ, క్రైస్తవులముగా గుర్తింపు పొందినప్పటికీ, క్రైస్తవులమని మేము నమ్ముతున్నప్పటికీ, నిజమైన క్రైస్తవ జీవితాన్ని గడుపుతున్నది కేవలము 100కి 30 మందో 20 మందో మాత్రమే దేవా. శేషములో మేము కూడా ఉండాలని ఆశపడుతున్నాము. వీలైనంత మంది క్రైస్తవులను శేషములోనికి ఎత్తబడే గుంపులో ఉండేవారిగా ఉండబడడానికి, ఉంచనివ్వడానికి, వారందరికీ కూడా అటువంటి నిజమైన మారు మనసు అనేటువంటి తలంపు వచ్చే విషయమై మేము సువార్తను ప్రకటిస్తూ ఉండగా మా అందరితో మీరే తోడుగా ఉండి మా పరిచర్యను ముందుకు నడిపించండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నిజమైన మారు మనసును దయచేయండి ప్రభువా. మాకు ఇష్టమైన బ్రతుకు మేము బ్రతకక నీకు నచ్చిన విధంగా మేము బ్రతికే విషయమై మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.